నా వైపు తిరిగిపోయి నన్ను తీసుకొచ్చేసేసి మళ్ళీ వాళ్ళ ఇంటి వచ్చేటికి ఆయన వచ్చిన తర్వాత మరి అక్కడ ఉండదు కదా, నేను ఉంటాం ఈస్ట్ మామిడిపల్లి, అదేమో విద్యానగరం, ఇదేమో ఈస్ట్ మామిడిపల్లికి వచ్చేస్తుండేవాళ్ళు. వీళ్ళకి ఏంట మనుషులు ఇట్లా వచ్చేపోతున్నారు. అప్పుడు నేను ఐఎమ్ జస్ట్ 16 years, మనుషులు ఈ విధంగా వచ్చేస్తున్నారు అంటే నేను చెప్పాను, ఏం లేదమ్మా నేను ఇట్లా చేశాను, లలితాహాసనమే పారాయణ చేశాను, అఖండ లలితాహాసనం పారాయణ చేశానని చెప్తే, కాదు నువ్వు ఏదో క్షుద్రం చేస్తున్నావు, నీకేదో క్షుద్రం ఇచ్చారు, నువ్వు క్షుద్రం తీసేసేయాలని చెప్పేసి ఆవు చెవులో నాకు చెప్పించేశారు ఆ మంత్రాన్ని. సరే ఇంకా అప్పుడు ఏంటంటే నాకు అమ్మవారి మంత్రం కావాలి, అమ్మవారిది కావాలి. అందుకని ఏంటంటే ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏమనేవాళ్ళు అంటే ఇంత పెద్ద లిస్ట్ ఇచ్చేవాళ్ళు, ఇవన్నీ కొనుక్కొస్తే నీకు మంత్రం ఇస్తానేవాళ్ళు, లేదా చిన్నపిల్లాడి పోపో అని ఎలగొట్టేసేవాళ్ళు. ఓకే. సో భక్తికి ఎవరు ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇటువంటి సమయంలో ఎంత తిరిగినా కూడా కావట్లేదు. ఇంతలో ఏం చేశారంటే వేదాంతం సుబ్రహ్మణ్యావధాని గారు అని చెప్పేసి వారి దగ్గరికి నన్ను తీసుకెళ్లారు. అప్పుడు నాకు ఉడుకు కాలే. ఆయన నీకు ఉడుకు కాలేదు కాబట్టి నువ్వు బయటే ఉండాలని ఆయన ఇచ్చేశారు. అయ్యో. సరే ఆయన దగ్గర సేవ చేస్తున్నాను. తర్వాత ఒక ముహూర్తం పెట్టారు, ఒడుగు ముహూర్తం, గుంటూరు నుంచి పెట్టించి పంపించారు. ఆ ముహూర్తంలో ఒడుగు అయిపోయింది. ఆ ఒడుగు అయిపోయిన లోపల రావడం అయిపోయింది. ఎంత దాకా వెళ్ళిపోయిందంటే రామకృష్ణ లేకపోతే ఇంకా పూజలు లేవు. అంటే ఆయన ప్రతి నెల అందరికీ సులభంగా ఉండాలని చెప్పేసి మనిషి ₹1 వేసుకుని ఆ రోజుల్లో అంటే 64, 67లో 30 రూపీస్తో సహస్ర ఘటాభిషేకము, 1,00,000 కుంకుమార్చన, 1,00,000 బిల్వార్చన అయిపోయేవి. ఎవ్రీ మంత్ ఒకటి ఉండేది. సరే వారికి నేనేమన్నానంటే నాకు అమ్మవారు కాబట్టి నాకు శివుడు సిద్ధించాడు కాబట్టి శివమంత్రం నేను ఇవ్వచ్చు, కానీ అమ్మవారి మంత్రం నేను ఇయ్యనన్నారు. సో ఈ అమ్మవారి మంత్రం కోసం అని వారి దగ్గర సేవ చేస్తున్నా. నా యొక్క ఇది నాకు అమ్మవారు కావాలి, కానీ వారు సిద్ధి పొంది అమ్మవారిని చూసినారు వాళ్ళు కూడా. వేద సుబ్రహ్మణ్యం గారు తెనాలవధానాన్ని ఫేమస్ అన్నమాట. సో అటువంటి సమయంలో నేను దీనికోసం తిరుగుతున్నాను. వారితో పాటు వస్తుంటే కరపాత్ర స్వామీజీ అని వారణాసిలో ఫేమస్. ఆ కరపాత్ర స్వామీజీ వారు చాతుర్మాస దీక్షలకి హైదరాబాద్ వచ్చారు. అప్పుడు మాకు ఆ కుంభాభిషేకం అంతా కూడా అల్వాల్లో గుళ్ళో ఉంది. అక్కడికి వారు వచ్చారు. వారు వచ్చినప్పుడు వారి దర్శనం అయింది నాకు. వారిలో నాకు అమ్మవారు కనపడ్డది. వారు ఏం చేశారు, నన్ను పిలిచి నీకు అమ్మవారికి అనుగ్రహం ఉంది, ఎవరు చెప్పినా కూడా నువ్వు మానద్దు, నీకు గురువు నీ దగ్గరికి వచ్చి నీకు ఉపదేశం చేస్తారు, నువ్వు ఇదే విధంగా చేస్తూ పో అని మొరనాడు వచ్చి అక్కడికి రమ్మన్నారు. వెళ్తే ఏం చేశారంటే ఒక్క రుద్రాక్షమాల ఈ చిన్నది ఉంటుంది నా జపమాల, ఇది ఒకటి ఉండేది, జపమాల అయిపోయింది ఇప్పుడు ఇది, ఆ మాల ఇచ్చి నువ్వు చేసుకోమన్నారు. సరే చేశాను. 10 ఏళ్ళు గురువు కోసం అన్వేషణ. ప్రతి ఒక్కళ్ళు ఏమని చేసినా కూడా పో అంటాము. భక్తికి డబ్బులకు ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. పోపూరి బాలకృష్ణ శాస్త్రి గారు ఉండేవారు మచిలీపట్నం. వారు ఎన్నోసార్లు నాకు ఉపదేశం చేయాలనుకున్నారు, కానీ ఎప్పుడు నాకు చేయాలనుకున్నాడు వారు సిక్కయ్యేవారు. అయ్యో, వారు కాటలేదు. సరే ఏంటా 10 ఏళ్ళు అయిపోయింది, 67 to 77 ఇది ఎక్కడ దొరుకుతుందని చెప్పేస్తే ఒక రోజున ఇంకా నవరాత్రుల్లో ఏంటి నాకు ప్రాప్తం లేదా అనుకుంటుంటే ఉస్మానియా యూనివర్సిటీలో లక్ష్మణ శాస్త్రి గారు అని చెప్పేసి ఉన్నారన్నమాట. వారు మా గురువు గారు ఉన్నారు, ఇది తీసుకెళ్తా అన్నారు. నేను వెళ్ళాను. వెళ్తే ఆయన ఏం చేశారంటే నేను నీకోసమే వెయిట్ చేస్తున్నాను. ఆ రోజు మూలా నక్షత్రం, నవరాత్రిలో మూల నక్షత్రం, నీకోసం నేను వెయిట్ చేస్తున్నాను, అమ్మవారి నక్షత్రం. సో అని చెప్పి అప్పటికప్పుడు మంత్రోపదేశం చేసేశారు. అప్పుడు ఏం చేశారంటే నేను ఇంకా చిన్నపిల్లవాడిని, ట్యూషన్లు చెప్పేవాడిని, ఉద్యోగం చేస్తున్నాను, కానీ నాకు 3 చెల్లెళ్ళు, 4 తమ్ముళ్ళు, పోషణ భారం అంతా నా మీద పడ్డది. నా వివాహం చేసే ముందు తండ్రి గారు రిటైర్ అయిపోతున్నారని చెప్పేసి వారు ఏం చేశారంటే బలవంతాన వద్దు పెళ్ళి అంటే పెళ్లి చేశారు. దానికి ఒక పెద్ద హిస్టరీ ఉంది మళ్ళీ ఆ పెళ్ళికి. మీరేమో పూర్తిగా ఇటు భక్తి వైపు ఉన్నారు, మళ్ళీ ఇంట్లో పెళ్ళి అంటున్నారు, బోడని బాధ్యతలు ఉన్నాయి చేశారు. సరే ఆఖరికి అది ఎట్లాగో అమ్మవారి యొక్క నిర్ణయం, వివాహం అయిపోయింది. ఆ వివాహానికి కూడా నేను జాతకాలు చూస్తాను, ఈ వేదాంతం సుబ్రహ్మణ్యం వాళ్ళ జాతకాలు చూస్తారు, అండ్ రామకృష్ణమాచార్య అని చెప్పేసి ఎవరో చెప్పాను, నన్ను పిల్లలుగా చూశాడని చెప్పేసి తిరుపతి దేవస్థానంలో ఆయనకి 12 ఏళ్ళకు ఒకసారి 6 నెలలు వస్తుంది.
డైరెక్ట్ తిరుపతి వెంకటేశ్వర స్వామికి పూజ చేస్తారన్నమాట. వారి దర్శనంతో నేను తిరుపతి వెంకటేశ్వర స్వామి సాక్షాత్ యొక్క పాదాల ముందు కూర్చుని ఉన్నా. అప్పటి కాలంలో ఇంత రిస్ట్రిక్షన్స్ లేవు. సో వారు చూశారు. ఇంతమంది చూసినా కూడా నాకు కుజదోషం లేదు, నాకు కుజదోషం ఉంది, నాకు లేదు, ఆవిడకు ఉంది కుజదోషం. కుజదోషం ఉన్నవాళ్ళు కుజదోషం ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకోవాలంటారు కదా. కానీ ఇక్కడ ఏంటంటే పోస్టింగ్ ఆ చక్రాలు వేసేటప్పుడు ఇక్కడ రీడింగ్ కరెక్ట్గా ఉంది. ఇక్కడ వేయటం పోస్టింగ్లో 8వ ఇంట్లో వేయాల్సింది 7వ ఇంట్లో వేశారు పోస్టింగ్. సో దానివల్ల ఏంటంటే కుజదోషం ఉందని చెప్పేసి కుజదోషం అమ్మాయిని పెళ్లి చేసుకున్నాం. అయ్యో. మళ్ళీ నా కండిషన్ ఏంటంటే ఒక్కతనే అమ్మాయిని చూస్తాను, మీరు ముందంతా సెటిల్ చేసుకుని జాతకం టాలీ అయి ఉంటే నేను చూసానంటే సెటిల్ అయిపోయినట్టే అన్న. మళ్ళీ పెళ్లి చూపులు చూడమని చెప్పా. సో అట్లా ఈ అమ్మాయితో వివాహం అయిపోయింది. తర్వాత నాకు ప్రమోషన్ రావాల్సినప్పుడు ప్రమోషన్ రాకపోతే ఏంటని చూస్తే నాకు కుదోషం లేదు, ఎందుకంటే పోస్టింగ్లో తప్పేసుకున్నాం. ఇక్కడ రీడింగ్ చూసేవాళ్ళు రీడింగ్ కరెక్టే ఉంది, కుదోషం ఉంది లేదు. ఇక్కడ పోస్టింగ్లో కుదోషం ఉంది, అంటే పైన వేయాల్సినది కుజుడిని కింద ఇది ఎవరు అబ్జర్వ్ చేయలేదు. ఇంత ముగ్గురు కూడా చేయకపోవడం వల్ల వివాహం అయింది. తర్వాత ఏంటంటే నాకు ఎప్పుడైతే ఈ నారాయణరావు గారితో పరిచయం అయిందో, ఈ నారాయణరావు గారు ఎటువంటి వారంటే తర్వాత మనకు తెలిసింది వారు కరపాత్ర స్వామీజీ డైరెక్ట్ శిష్యులు. కరపాత్ర స్వామీజీ ఎవరంటే బ్రహ్మానంద సరస్వతి ఎవరైతే జ్యోతిష్ పీఠాధిపతి ఉన్నారో వారి డైరెక్ట్ శిష్యుడు ఆయన. సో ఈ విధంగా అయిపోయి ఇక్కడ నుంచి కరపాత్ర స్వామి పరంపరలో అంటే ఉత్తరాది పరంపరలో వారి నుంచి నాకు మంత్రదీక్ష స్టార్ట్ అయింది 1977లో. అప్పటికి మీ వయసు ఎంతండి? అప్పటికి 50 + 77 అంటే 27 years. 27 years. 24లో పెళ్ళయిందమ్మా. 27లో సంసారిక 80 అంటే 30 yearsకి సంసారిక ఇది కంప్లీట్ కట్ అయిపోయింది. అంటే ఈవిడని అడిగారు, నాకు పూర్వదీక్ష చేయాలి అబ్బాయికి, మరి నీకు ఏం చేయమంటావు అంటే ఆవిడ ఏంటంటే నాకు కొడుకు వస్తే చాలు, ఆయనతో సంబంధం లేదు అంది. సరే అని కొడుకు వస్తారని ఆశీర్వదించారు. అంటే నారాయణరావు గారు ఆశీర్వదించారు, వేదాంతం సుబ్రహ్మణ్యాన్ని ఆశీర్వదించారు, కంచి పరమాచార్య చంద్రశేఖరేంద్ర శాస్త్రి గారు ఆశీర్వదించారు. ఈ ముగ్గురు ఆశీర్వచనంలో 1980లో కొడుకు వచ్చాడు. క్లోజ్ అయిపోయింది మా చాప్టర్.